బిల్డప్ బైరెడ్డి కూటమి గెలిచిన వెంటనే ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకం ఇయ్యాడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు. మరి కూటమి పథకాలు ఇస్తుంటే ఇప్పుడేమంటున్నాడు? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా, ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు, ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు, ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా? ఎవడబ్బ సొమ్మని మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యాన్ని డిజిటల్ పేమెంట్ లేకుండా అమ్మి వేల కోట్లు దొబ్బేశారు. ఎవడబ్బ సొమ్మని రాజధాని పోలవరం పక్కన పెట్టి ఋషికొండ మీద 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టినారు. ఎవడబ్బ సొమ్మని ఎగ్గుపఫులకు 3.5 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం 12.5 కోట్లు నొక్కేసినారు. ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టినారు. పార్టీ ఆఫీసుల మీద రంగుల కోసం, పునాది రాళ్ల మీద బొమ్మల కోసం 100 కోట్లు వెచ్చించినారు. ఎవడబ్బ సొమ్మని మా ఇంటి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూముల్ని లాగేసుకున్నారు. ఈ టిక్ టాక్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఆడుదాం ఆంధ్రాలో నొక్కేసిన బొక్కలన్నీ బయట పడుతున్నాయి. జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి.